సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. అంతరంలో భక్తి శ్రద్ధలతో బసవేశ్వరుని విగ్రహ పునఃప్రతిష్ఠాపన కార్యక్రమం. ఇందిరానగర్ రామ్ మందిర్ దేవాలయ పునర్నిర్మాణానికి భూమి పూజ. బషీరాబాద్లో రాత్రి కురిసిన వర్షానికి తడిసి ముద్దైన వరిధాన్యం. ఆనంద్ దొంగ అని తెలిసిన పట్టుకోలేరా, బషీరాబాద్లో బాధితుల ఆవేదన. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు మండలం అంతరం గ్రామ శివార్లో అతి పురాతనమైన పవిత్రమైన శ్రీ బసవేశ్వర స్వామి విగ్రహ పునఃప్రతిష్ఠాపన కార్యక్రమం భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పురాతనమైన బసవేశ్వరుని విగ్రహం శిథిలావస్థకు చేరినందున నూతనంగా స్వామివారి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో అంతరం గ్రామస్తులు, వీరశైవ సమాజం అధ్యక్షులు ఆర్ బసవరాజ్, సభ్యులు గూలి పరమేశ్వర్ మరియు సతీష్, జగదీశ్వర్, చంద్రశేఖర్, భద్రయ్య, బాతుల వెంకట్ తదితరులు పాల్గొన్నారు. बोलो श्री भवानी समेत रामलिंगेश्वर महाराज की जय। बोलो जगतगुरु पंचाचार्य महाराज की जय। बोलो भाविक भद्रेश्वर महाराज की जय। बोलो भद्रकाली समेत श्री वीरभद्रेश्वर महाराज की जय। बोलो केतकी संगमेश्वर महाराज की जय। बोलो माता अन्नपूर्णेश्वरी माता की जय। ब्रह्मजानम पार्वती हर हर महादेव। स्वामी की जय। बोलो राघवेंद्र स्वामी की जय। దేవస్థానాన్ని శివకుమార్ గారు వారి ఇంటి దేవుని మళ్ళీ పునర్నిర్మాణం చేసినందుకు వారికి ధన్యవాదాలు. అలాగే రోడ్డు గురించి మేము కూడా దాని గురించి రోడ్డు గురించి కృషి చేస్తామని చెప్తూ ధన్యవాదాలు. ఈ చెట్టుకి నీడ తాగితే ఎస్వంటోళ్ళు అయినా మారిపోవాల్సిందే. 5 నిమిషాలు అంటోళ్ళు 5 గంటలు ఖచ్చితంగా కూర్చుంటారు మా చెట్టు కింద, జివ్వి చెట్టు కింద. జివ్వి చెట్టు అంటే మామూలు జివ్విలు ఉంటాయి, మా చెట్టు బసవన అనేది ఓడల జివ్వింది. ఇక్కడ పవిత్రమైన చాలా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళు పనులు అయినాయి కాబట్టి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేస్తున్నాం. ఏమన్నా అవకాశాలు ఉంటే కూడా మీరు కూడా దయచేసి మాకు రోడ్డు సహకారం అవి చేయాలని రాజకీయ నాయకులకు కానీ ఇంకా దాతలకు కానీ మేము మా శివకుమార్ సార్కు, పాతాన్ రాయలకు నేను కూడా హృదయపూర్వక నమస్కారం చేస్తున్నాం. బసవేశ్వరుని స్థాపన చేసినందుకు మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని తాండ్రు ప్రజలకు అందరికీ నేను నమస్కారం చేస్తున్నాను. నా జన్మ ఇంతకీ ధన్యమైంది. ఎప్పుడో మేము 7-8 సంవత్సరాల కింద ఊళ్ళో పెయ్యి నిండితే నాకు ఊరు పెద్దలు. తాండూరు పట్టణంలోని ఇందిరానగర్లో గల శ్రీ రామ్ మందిర్ దేవాలయ పునర్నిర్మాణానికి ఆలయ కమిటీ నిశ్చయించారు. అందులో భాగంగా ఆదివారం రామ్ మందిర్ అభివృద్ధి ఆలయ కమిటీ సభ్యులు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా గోపి వెల్డర్ ఆలయ పునర్నిర్మాణం కోసం 50,000 రూపాయల విరాళాన్ని అందజేశారు. బీవీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ సంపత్ కుమార్ 2 లక్షల రూపాయలు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ నెల 30వ తేదీన ఆలయ శంకుస్థాపన పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ తెలిపారు. ఆలయ పునర్నిర్మాణం కోసం తాండూరు పట్టణంతో పాటు పరిసర ప్రాంత రామ భక్తులు నగదు రూపంలో విరాళాలు లేదా వస్తు రూపేణా సహాయ సహకారాలు అందించాలని నిర్వాహకులు కోరారు. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఒక్కొక్కరు 50,000 రూపాయల చొప్పున విరాళాలను అందజేయడానికి ముందుకు రావడం విశేషం. జై శ్రీరామ్. ఈరోజు ఇందిరానగర్లో గల తాండూరులో గల ఏకైక రామమందిర ఆలయం పునర్నిర్మాణం గురించి ఈరోజు ఇక్కడ ఆలయ కమిటీ సభ్యులందరూ మొన్న శ్రీరామనవమి రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు ఆలయ నిర్మాణం గురించి భూమి పూజ కార్యక్రమం కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది. అందుకు ప్రత్యేకంగా అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కోరుకుంటూ, అలాగే మే 30వ తారీఖున శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందరూ భక్తులందరూ పెద్ద సంఖ్యలో కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని కోరుకుంటూ, ఈ ఆలయం నిర్మాణం గురించి ఇక్కడున్న ఆలయ కమిటీ పెద్దలు, ఇక్కడున్న యువకులు అందరూ ముందుకొచ్చి ఆలయం నిర్మిద్దామని అనుకోవడం జరిగింది. అందరూ తమ వంతు సహాయకరంగా ప్రతి ఒక్కరు కూడా మా వంతు సహాయం మేము
50,000 రూపాయలు అందరం ఇక్కడ ఆలయం నిర్మించుకోవడానికి మొట్టమొదటిగా మా కాలనీ తరఫున ఇంద్రాణ తరఫున ఇక్కడ ఉన్న పెద్దలందరూ ఇక్కడ ఉన్న యువతలందరూ కలిసి మా వంతు సాయం మేము 50,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు మొదటి సాయంగా మా గోపి అన్న గారు 50,000 రూపాయలు ఈరోజు విరాళం కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఆ రోజు శ్రీరామనవమి రోజు డాక్టర్ సంపత్ సార్ గారు కూడా ఇక్కడికి ఆలయంకు రావడం జరిగింది. ఆయన వంతు సహకారం కూడా ఆయన 2 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క పెద్దలు మా వంతు సహాయ సహకారాలు అందిస్తాము, మీరు ఆలయాన్ని నిర్మించాలని చెప్పడం వల్ల మేము ఈ కార్యక్రమం ముందుకు తీసుకుపోతున్నాం. కాబట్టి దయచేసి ఆలయం గురించి ప్రతి ఒక్క భక్తుడు ఆలయం పునర్నిర్మాణం భాగంగా తమ వంతు సహాయ సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు ఇందిరానగర్ తాండూరులో గల ఏకైక శ్రీ రామ మందిరం పునర్నిర్మాణం గురించి ఇక్కడున్న ఆలయ కమిటీ వారు కానీ ఇక్కడున్న పుర ప్రముఖులు కానీ అందరూ కూడా సహకరించి ఈ గుడిని పునర్నిర్మిద్దామని ఆలోచన మేరకు ఇక్కడ ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. అలాగే వచ్చే 31వ తారీఖు నాడు శంకుస్థాపన జరపబడుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ శంకుస్థాపన వరకు ఎవరైనా సహాయం చేయదలుచుకుంటే అందరూ దాతలు కూడా ఈ గుడి పునర్నిర్మాణంలో సహకరించగలరని మా యొక్క మనవి. బషీరాబాద్ మండల కేంద్రంలో శనివారం రాత్రి కురిసిన వర్షానికి వరిధాన్యం తడిసి ముద్దయింది. వరిధాన్యం వర్షానికి తడిసిపోవడంతో రైతులు తీవ్ర అసహనానికి లోనయ్యారు. ప్రభుత్వం తమను వెంటనే ఆదుకోవాలని కోరారు. ఇది పరిస్థితి మన ఉదయం పరిస్థితి లేపు ఇదర్ లేపు ఎన్నినటువంటి క్లిక్ చేస్తారు జర కనెక్ట్ ఎవరు చెప్తే బాగా 10 రూపాయలు ఆ చూడు ఆ ఇంజన్పై గుద్దలు ఉన్నాయి అక్కడ పోగా వడ్డే ఉండే సార్ పెరిగేతాం నా చీరాలే నా ఇదే జరిగింది. బషీరాబాద్ మండల కేంద్రంలో ఆనంద్ అనే వ్యక్తి పలు ఇళ్లల్లోకి చొరబడి దొంగతనాలు చేస్తున్నారని, కానీ పోలీసులు ఆయనను పట్టుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బషీరాబాద్ కు చెందిన చాకలి సుమిత్రమ్మ, బలరాం తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశామని, ఆనందే దొంగ అని తెలిసినా ఎందుకు పట్టుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. తమ ఇంట్లోకి ఆనంద్ వచ్చి డ్వాక్రా గ్రూప్ కు సంబంధించిన 1,00,000 రూపాయలు ఎత్తుకు వెళ్లారని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. అమృతమ్మ
అనే ఇంకో మహిళ తాను నిద్రలో ఉండగానే ఫోన్ ఎత్తుక వెళ్లాడని తెలిపింది. తాను కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పోలీసులు దొంగను పట్టుకోలేకపోయారని వెంటనే ఆనంద్ను పట్టుకొని తమకు న్యాయం చేయాలని మహిళలు బాధితులు డిమాండ్ చేశారు. ఏముంటేది లోపల చిన్న సేమనున్నది పెద్ద అరే ఏం దొరకకుండా ఇస్తాడు కడవలు సిలిండర్లు ఎన్నిసార్లు పట్టాలి సార్, ఎన్నిసార్లు పట్టియాలి? ఎందుకు గుడిస్తున్నారు సార్? ఏం మాట ఎందుకు గుడిస్తున్నారు? మరి ఎత్తపోతాడు మొత్తం ఇల్లు కళ్ళం అప్లికేషన్ ఇచ్చినాము, తిరిగినాం, అంతా చేసినాం. ఏం లేదు, 8 days అంటే అది కూడా అంతే అయింది. ఇంత చేస్తే సార్ ఏం మాటలేదు. 4 దెబ్బలు కొడతారు విడిచిపెడతారు. వీళ్ళకి హైదరాబాద్ కి ఫోన్ చేసి ఇచ్చినాం, మీ ఇల్లు తాళం మీద కొట్టిండి రాండి అంటే వీళ్ళ 2 నెలల కింద అయింది ఈ పని. వెళ్ళిపోయారు. మళ్ళీ ఆమె సైడ్ ఎక్కువ మాట్లాడుతున్నారు, మళ్ళీ ఆమె సైడ్ ఎందుకు మాట్లాడుతున్నారు పోలీసులు మాకు అర్థమవుతుంది. అది అయిన వాళ్ళకి మాట్లాడతారా, ఆమె చేసిన వాళ్ళకి మాట్లాడుతున్నారు. రేపు గొంతు ఒకటి కోసిపోతే కూడా అయ్యే చంపినామని కొడుకు ఏం చేయాలంటే ఆయన సైడే మాట్లాడతారు పోలీసులు. మాట్లాడతారు ఇక చిన్న పెద్ద పెద్ద కేసులు అయితే ఏం చేస్తారు? నిన్న మా ఆయన పోతే మాట్లాడతాడు. అందుకు ఆమె దగ్గర పైసలు తీసుకురా పోలీసులు, లంచం గిట్ట ఇస్తుండ్రా వాళ్ళ సైడ్ మాట్లాడడానికి. పైసలు సార్ 10 మంది ఉన్నాయి, 10 మంది నాకు చదవడం ఆడుతున్నారు, 10 మంది నాకు ఇక వీళ్ళందరూ నాకు చదవడం ఆడుతున్నారు. నాకు ఎట్లన్నా చేసిన పైసలు నాకు కావాలి సార్. వాళ్ళు అడిగితే నేను ఎక్కడ పోదు, నేను అని తెచ్చి కడదు. మేము కూలి పని చేసుకొని కడుతున్నాం. మేము కూలి పని చేసుకునేటోళ్ళం. మేము అని తెచ్చుకుంటాం సార్. లేకుంటే మీ దగ్గర ఎంత దూరం అయినా పొమ్మంటే పోతాం సార్. మేము స్టేట్మెంట్ కూడా ఇచ్చినారు కదా, అన్ని ఇచ్చినాం మేము. గురు పైసలు సార్ అవి. ఇచ్చిన 10,000 20,000 దగ్గర ఇచ్చిన నేను కానీ. గురు పైసలు వీళ్ళందరూ వచ్చి నాకు కలుగుతున్నారు సార్. మేమేం చేయాలి? మేము ఎక్కడ చెప్పు. ఇంత అన్యాయం కానీ జరగొద్దు. పోలీసులు కానీ అడిగితే అడగనికి ఏం లేరు ఇక్కడ లేరంటావా? అంత మనుషులు ఉన్నారు సార్. అందరం గ్రూప్ వాళ్ళమే ఉన్నాం సార్. వాళ్ళు వచ్చి నాకు అడుగుతున్నారు. మేము ఎక్కడ నుంచి తెచ్చి కడతాం సార్? మళ్ళీ పైసలు ఏ నుంచి తెచ్చి కట్టాలి? ఏం 1 రూపాయి 2 లక్షల రూపాయలు అంటే ఎక్కడి నుంచి తెచ్చి కడతాం సార్? మేము ఎంత దూరం అయినా పొమ్మంటే పోతాం సార్. కనిపెట్టిస్తున్నారు వాళ్ళ కళ్ళకి కనిపిస్తలేవు పైసలు. ఆస్తి పరులన్నా కాదు, కష్టం చేసి 1 రూపాయి దాపెట్టుకుని ఉన్నాయి పైసలు అవి. ఎట్లనన్నా చేసి ఆయనను పట్టుకొని మా పైసలు మాకు ఇప్పియాలి సార్. మేము పేదోళ్ళం ఉన్నాం, మేము రొట్టెలు అవి చేసి మేము బతికేటోళ్ళం ఉన్నాం. మా పైసలు ఎక్కడి నుంచి ఉన్నాయి? ఎస్ఐ సార్ ఎట్లన్నా చేసి తొందరగా పట్టుకొని మా పైసలు మాకు ఎన్నికే చేయాలి సార్. మాకు అట్లా చేస్తే మంచిగా ఉంటది. మేము అందరం రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము ఆయన ఎంత తొందరగా పట్టుకుంటే అంత మంచిగా సార్. ఇడిచిపెడితే వాడు రాడి, ఎక్కడ దొరికితే అక్కడనే ఉంటాడు. ఇక రాత్రి టైంలో వస్తాడు, పొద్దున్న వెళ్ళిపోతాడు. మేము రాత్రి టైంలో చూసుకుంటుంటామా సార్? మాకు ఎట్లన్నా చేసి మా పైసలు మాకు ఇప్పించేటట్లా చేయండి సార్. మీకు పుణ్యం వస్తుంది. మేము పేదోళ్ళం ఉన్నాం, మాకు ఎక్కడి నుంచి పైసలు ఉంటాయి? ఈ ఇల్లు కూడా దొంగతనం చేసిండు. అక్కడ సిలిండర్, ఆ ఇల్లులో సిలిండర్ చేసిండు. उनका सिलेंडर चोरी करे तो ఈడ కూడా దొంగతనం అయింది. 2 ఫోన్లు ఎత్తుకుపోయిండు. నైట్ పూట మేము హైదరాబాద్ అని వెళ్ళినాం హాలిడేస్ లో. అయితే లోపలికి వచ్చి 2 ఫోన్లు ఎత్తుకుపోయిండు, అన్ని సామాన్ తీసుకుపోయిండు. కొండి ఇది ఆయన తిరగొట్టిండు. 2 months కింద ఇరగొట్టిండు. పోలీసు వాళ్ళది రెస్పాన్స్ లేదు, ఏం లేదు. అసలు వచ్చిరు, చూసిరు, వెళ్ళిపోయారు. మరి మా పరిస్థితి ఏంటో కూడా పట్టించుకోలేరు వాళ్ళు. నైట్ పూట వస్తారు, చూస్తారు, పోతారు. అసలు రెస్పాన్స్ లేదు పోలీసు వాళ్ళు. అందుకని రూమ్ కానీ ఖాళీ చేసినాం. మేము అట్టుంటున్నాం. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. ఈ గల్లీలో ఆడైతుంది. ఇంకా లైన్ గా తీసుకుంటేనే ఉంటాడు. అసలు ఒక్క రోజు ఇల్లు ఇడిచి ఉండాలంటే అసలు ఉంటారా? రాదు అసలు. ఇంట్లో ఎవరైనా ఒకరు ఉంటే కూడా ఉండాలంటే కూడా భయం అవుతుంది. గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ అని ఏది కానీ వాడు ఇవ్వడు. ఇంప సామాన్ నిలవాడు. పెద్ద దొంగ ఉన్నాడు సార్ ఆయన. ఈ బస్ నంబర్ 1 ఉన్నాడు ఆయన.
అసలు పోలీసు వాళ్ళు అయితే రెస్పాన్స్ లేదు సార్. గల్లీలో వస్తారు చూస్తారు ఒకసారి రాసిపోయి మళ్ళీ రాలేదు, మళ్ళీ వచ్చి అడగాలి, అడగరు అసలు చెయ్యరు. మళ్ళీ ఏమన్నా పోతే ముంగల ఇల్లు వాందే ఆ దొంగ ముండ అక్కడ ఆ సెటల్ రన్ని కిరాయికి ఇచ్చిండ్రు. నాతో పైసలు లేవని చెప్తాది. ఆ సెటల్ రన్ని కిరాయికి ₹1,00,000 ₹1,00,000 అవన్నీ ఏమో మంది కొడుకులనే విడిచిపెట్టింది. దొంగ ముండ ముఖం మనుషుల మీద విడిచిపెట్టింది. లక్షలు వడ్డీకి ఇచ్చి అదేమో తినుకుంటా కూర్చుంటది. కొడుకులని నిన్ను చచ్చిపోతాను నేను అంటదంట. ఎవరి కోసం చచ్చిపోతుంది అది? పైసలు దొంగతనం దాని కొడుకు చేస్తే నేను చచ్చిపోతా అంటదంట. మందు దాగి చచ్చిపోతుంది నేను అంటదంట. అదేవని కోసం చచ్చిపోతా సార్? మందు దాగి మా కోసం చచ్చిపోతుందా? నీ కొడుకులన్నీ పద్ధతిగా పెంచుకొని నీ కొడుకులన్నీ మంచిగా పెట్టుకోవాలి. నాకు ₹1 లేదు. నేను చచ్చిపోతాను. ఏమన్నంటే నా కొడుకు రాత్రి లేడు, తాండూ పోయిండు, హైదరాబాద్ పోయిండు అని అంటారా? వీళ్ళు ఉండరాదు, వీళ్ళకి పెట్టరాదు. నా కొడుకు లేడు, ఆడుకోండే, వాడు ఉండనంటే నా అసలు అని మాట్లాడుతుంది. మళ్ళా విడిచిపెట్టి రోడ్డు మీద మొత్తం పోలీసులు కూడా అంతా చెకింగ్ చేసి పోతారు కానీ మళ్ళీ ఏం రెస్పాన్స్ ఉండదు. వాళ్ళు ఏం లేకుంటది. వచ్చిరు చూసిరు పోయిరు అంతే. వాళ్ళు తెలిసింది అంతే. వాళ్ళు చేసే డ్యూటీ అంతా. వస్తారు చూస్తారు పోతారు తెల్లారెడ్లో. సైకిల్ వచ్చి ఇరగొట్టిండ్రు, మాల మీదకి వచ్చి దోమతానం చేసిండ్రు, పెట్టే చేసిండ్రు. అయినా వస్తువులు మొత్తం గోడకెళ్ళి వచ్చి పైనకెళ్ళి వచ్చి దుంకిండు. 2 గల్లీ మొత్తం చేసిండు సార్ దొంగతనం. గల్లీలో మొత్తం చేసిండు. గల్లీలో అందరు వస్తారు. గల్లీ మొత్తం ఒకటే ఆ ఇంట్లో ఉంటుంది. అయితే రాత్రి టైంలో ఆమె పెద్ద మనిషికి ఏం చేస్తారు? ఆమె అనుకున్న నిద్ర పోయింది. ఆ ఇంట్లో ఒకటే మగ పిల్లగాడు ఉన్నాడు. ఈ ఇల్లు మేము పెళ్లికి పోయినాం. పెళ్లికి పోయిన చూసి మరి ₹1,00,000 తీసుకుపోయిండు. ఆడ పోలీసు వాళ్ళు పోతే కానీ కూడా ఆడేమేం చేస్తారని అంటారంట సార్. మళ్ళీ ఆడేమేం చేయకుంటే నా కొడుకు గారు ఉన్నాడు, రేపు ఇంకో 4 ఇల్లు దొంగతనం చేసుకొని వస్తాడు. సార్ కంప్లైంట్ ఇచ్చారా మీరు? సండే కంప్లైంట్ ఇచ్చింది సార్. మొన్న సార్ పోయిన సండే रात में 9 बजे रात में चेक नहीं तू संडे दिए हम సండే కేసు కాబట్టి పట్టుకోరమంటే ఏం సార్ ఇది? ఏమంటారు ఎస్ఐ ఏమంటారు సార్? వచ్చి ఎంక్వైరీ చేసుకొని పోయిండు. మీరు చూడండి, మేము పంపిస్తామంటే మేము చూడాలి. మేము చూస్తే మేము చేస్తాం. మేము ఏమని చేసుకోవాలి? అబ్బాయి దొరికితే ఏమని చేస్తాం? అందరూ ఇట్లా పట్టించుకోవద్దు. ఆడామె పోలీసు వాళ్ళు కానీ కూడా ఆడామెకు సాత్ ఉంటే చేంజ్ చేయాలంటే కొడుకుని చెప్పుకోదామె పోతారు. మాకు కనుకుంటే గొంతు కోసిపోతారు. కంపెనీ చేంజ్ చేయాలని చెప్పారు. ఏమేమి పోయినాము రండి. చేసిన దొంగ ఆనంద్ సార్. కానీ ఇనుప సీకులు కానీ ఎక్కపోతాడు సార్. ముసలోడు ఉంటే సిలిండర్ కానీ ఎక్కపోయిండు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి సిలిండర్ ఎక్కపోయిండు. ముసలోడు పోలీసులు పట్టుకుంటలేరు దీనికి. వదిలేసిండ్రు. ఇప్పుడు వదిలేయమంటారు. అంత పోలీసులకు ఎవరికి చెప్పుకోవాలి? ఏమేమి పోయినాం ఇంట్లో? మా ఇంట్లో ₹1,00,000 సార్. ₹1,00,000 మా ఇంట్లో ₹1,00,000 పోయినాయి. గురు పైసలు తెచ్చి పెట్టినాము. పెళ్లికి పోయినాం. ₹1,00,000 ఒకటి తీసుకున్నాడు, పోయిండు. వేరే ఏం ముట్టలేడు. పోలీసు ఏమన్నా కానమ్మా ఆడమేం చేస్తుంది ఆడమేం చేస్తుంది అంటే కేసులు వదిలేసుకోమంటారు. ఆ ప్రూఫ్లు అన్ని కావాలంటే అన్ని ఇచ్చినాం. ఎస్ఐ సార్కి గ్రూప్ ప్రూఫ్ ఇవ్వమంటే గ్రూప్ ప్రూఫ్ ఇచ్చినాం. అన్ని ఇచ్చినాం సార్. వాళ్ళేమో పోలీసు వాళ్ళు ఆమెకే సాతున్నారు సార్. ఆమె సైడే మాట్లాడతలేరు. ఆ దొంగ సైడ్ ఆమెకే మాట్లాడుతుంది. మరి మేము ఎవరి దగ్గర పోవాలి? మరి మేము ఎక్కడ పోవాలి? మా పైసలు పోయినాయి. ఆమె ఏం చేస్తుంది? ఆడేమంటే ఆడేమో కొడుకులను పద్ధతిగా పెంచాలి. ఆమె సాతున్నది పిల్లలకు. సాతున్నందుకు ఆయన ధైర్యం చేస్తున్నారు. ధైర్యం అట్లా చేస్తున్నారు. మేము కష్టం చేసుకొని కూలి పని చేసుకొని బతికేటోళ్ళం సార్. మా ఇట్లా తీసుకపోతే మేము ఎక్కడ వాళ్ళు చెప్పు? యా నుంచి తెచ్చి కట్టాలి మేము? మాకు ఇట్లా చేస్తే మా ఎవరు ఈడ పట్టించుకున్నానే పట్టించుకుంటారు. రాత్రికి భయం సార్. మేము ఆడపిల్లలు ఉంటాం. పెళ్లికి పోవాలంటే కష్టం, బయటికి పోవాలంటే కష్టం. భయం అవుతుంది. ఒక్క రోజు మా డాడీ వెళ్ళి పెళ్ళికి ఒకటే రోజు నైట్ జరిగింది. ఒకటే రోజు తాళం వేసుకోవాలన్నా భయం అవుతుంది సార్. లాస్ట్ మీకు ఎస్ఐ సార్ ఏమన్నాడు?
ఆయన దొరికితే పట్టుకుంటా అంతవరకు కేసు గమనించండి. ఆయన ఎప్పుడు దొరకాలి ముందు ఎక్కడ ఇచ్చింది సార్ ఆయన ఎక్కడిపోతే ఏం రీజన్ ఏమిటి ఆయన దేవుడు ఎన్నోసార్లు చెప్పిన వచ్చిందని మళ్ళీ వచ్చి దొంగతనం చేసిన తర్వాత చెప్పింది సార్ వచ్చిందని దొంగతనం చేసే రోజు 4-5 సార్లు తిరిగిందంట ఇంటి ముంగలికి వీళ్ళు లేరు కదా లోపల చూసినట మేము అవతల తాళం వేస్తే దొంగతనం అయితే ఇతరుల నుంచి తాళం వేసుకొని పోయినాం సార్ ఇట్లా మాలల మీదకి వెళ్తుంది దొంగతనం చేసాం మేము ఎక్కడో చెప్పు ఆ 10 మందిలో గురు పైసలు వచ్చింది రీజన్ కావాలంటే అది కూడా గ్రూప్ కి రీజన్ తెచ్చి ఇచ్చినాం బ్యాంక్ స్టేట్మెంట్ కూడా ఇచ్చినారు వాళ్ళు ఇచ్చినాం ఇట్లా అన్ని ఇట్లా చేస్తాం వీళ్ళ ఇంట్లోనే అయింది తాళం వేసి అప్పుడు కూడా సేమ్ ఇట్లా తాళం ఇలా కొట్టి అన్నీ అట్లా చేసినారు సేమ్ అంతే కానీ అంత దొంగతనం చేసిన పట్టించుకోవట్లేదు పోలీసులు ఏం చెయ్యరు అసలు వన్ డే పెట్టుకుంటారు నెక్స్ట్ డే వదిలేస్తారు మళ్ళీ నెక్స్ట్ డే అట్లనే కంటిన్యూ చేస్తారు ఇది ఇంతేనా మరి ఆరు జగలైన ఈ ఏరియాలో గల్లీలో 1 ఇయర్ నుంచి కంటిన్యూ అదే ఇంకోసారి ట్రైన్ లో ఫోన్ కొట్టుకుని వస్తున్నారు అది కూడా రెస్పాన్సిబిలిటీ వచ్చి చెప్తే కూడా వాళ్ళు ఫోన్ ఇప్పిస్తారు కానీ కేసు చేయరు 300 ఫోన్ తీసుకొని తిరిగినా ఎలా మార్నింగ్ తిరిగి నైట్ ఆ పని చేసి చూసుకోవాలి ఈ దొంగతనం చేస్తారు వాళ్ళంటే ट्रेन వెళ్ళిపోతాడు दिन में घर देख लेता पूरे कौन सा घर फुफल है क्या है एक ఇల్లు తాళం ఉంది కంపల్సరీ దొంగతనం తాళం వేసింది మర్చిపోయినాం సార్ ఇప్పుడు హాలిడేస్ ఉంటే కూడా ఇంటికాడ ఫోన్ గిట్ట పడగల సజ్జేలేదు చెప్పండి 10 తారీఖు 11 గంటలకు వచ్చింది నేను నాకు జ్వరం వచ్చింది బాసన దోమ వచ్చినా ఇక్కడ పడుకేసుకొని పడుకున్నా మామ కూడా లేడు నా మొగడు కూడా లేడు నా మొగడు బయటికి పోయింది ఇట్లా డోర్లు వేసిన ఓకే డోర్లు వేస్తే ఏమైంది వాడు వచ్చిండు మీద టీవీ కూడా పొనుకొని పోయిండు ఇట్లా నా పిల్లలకు మాట్లాడి ఫోన్ నన్ను ఎత్తుకుని పెట్టుకున్నా ఫోన్ తీసుకున్నాడు ఏదాలు ఇట్లా చేతి వేస్తే ఎవరు నా మొగడు అనుకున్నా ఎవరేమో అనుకున్నా తీసుకున్నాడు ఇట్లా చేతి పట్టుకున్నా దులిపిసుకొని ఈ కట్ట మినికలు వారిపోయింది కట్ట వాళ్ళని రోజు 10 తారీఖు మా 11 గంటలకు మా 11 గంటలకు నా దగ్గరకు వచ్చి ఫోన్లు నా ఆనంద్ 11 గంటలకు నా ఇంట్లోకి వచ్చి 2 ఫోన్లు నా ఎదల చేసి నన్ను హంగామ చేసి నేను ఒడితే నా మొగడు నా కొడుకు వచ్చిండు మేము పట్టుకునేటోళ్ళకు పారిపోయిండు పారిపోతే కూడా నేను బజార్లో పోయి వాడిని పట్టుకొని పోలీసు వాళ్ళకి ఇచ్చిన పోవే బట్టెవాదిదాని అన్నాడు పోలీసు అతను కూడా సిగరెట్ కొనవచ్చి కూడా పోవే బట్టెవాదిదాని అన్నాడు తల్లిని పిల్లగాని పట్టిస్తే కూడా పట్టించుకున్నలేదు ఇంతే ఇస్తామన్నందుకు నేను ఓకే అని బయటకు వచ్చిన దీనికి ఒకడంటాడు నా ఇంటికి రాని ఒకడంటాడు ఒకరంటారు దాదా తమ్ముడు అంటాడు నన్ను ఎత్తిన వస్తున్నది నాకు తెలియదు అన్న భయపడ్డాడు అప్పు సేట్ అంటాడు నా ఇంటికి రాకమ్మ ఆడికో దాదా తాలూకు అంటాడు ఏసాయి సార్ ఏమంటాడు ఒప్పుకుంటున్నా అమ్మా వాళ్ళు ఒప్పుకున్నారు కదా సారు ఇస్తామంటున్నారు కదా ఇయ్యకో కానీ నేను ఒప్పుకొని వచ్చిన బయటకు వచ్చిన మీకేం చేసిండ్రు నాకు తెలియదు నీకు తెలియదు అని ఒకరి మీద ఒకరు పడుతుంది మునుపు నాకు ఇవన్నీ మునుపు అడగలేరు నేను ఫోన్లు అన్నా ఫోన్లే ఒకటి దానికి నేనే పట్టుకొచ్చి నేనే ఇచ్చిన వాళ్ళు లాస్ట్ బారాలో వాళ్ళు వచ్చి పట్టుకొచ్చి కొడితే ఇస్తా అన్నందుకు ఏమి ఇవ్వలేదు చూడ నాకు ఖరాబ్ చేసిన నా మొగని కోటలు తోలిస్తానంట నా ఎద్దొచ్చి పనుకుంటాడంట అంత పిల్లలు అన్నారు మొత్తంగా వాళ్ళకి పిసబసి రాదని వాడు నన్ను ఖరాబ్ చేసింది చెక్కు కావాలి వాడు నాకు నా ఫోన్లో వద్దు ఏమొద్దు నా ఇజ్జత్ పోయింది నా ఇజ్జత్కు బరాబరి కావాలి ఫోన్ మీద కేజ్ చేయకు ఏం లేదు నాకు పానం తీస్తారు చెప్పు నేనేం చేసి చెప్పు ఇంటి ముందరగా నాకు ఇంటి కోడలు వస్తారు నాదే ముసలిది 40 ఏళ్ళు నాదే ముసలిదాన్ని ఉన్నా నేను చిన్న కోడళ్ళు వస్తారు కోడళ్ళని కూడా ఇట్లే చేస్తారు బడకవులు
నాకేం బుగులేదు చూసేది. నాకైతే ఆడి పొమ్మంటే కూడా పోతా. నాకు హంగామా చేసిండోడు. ఆనంద్ గాని దోలుకొచ్చి పట్టుకొచ్చి వన్ మీద కేజ్ చేసి వాళ్ళే నాకు హంగామా చేసిండు. వన్ పట్టుకొచ్చి కేజ్ చేయాలి. నాకు ఫోన్లో వద్దేమొద్దు. వాడు నేను చెక్ చేసుకున్నాను. చెక్ అయినా ఆయన పుస్తకం కట్టుకుంటాను. నా మొగని విడిచిపెట్టి పెళ్ళి అంటే లగ్గం చేసుకొని వస్తా పోలీస్ స్టేషన్. వన్ పట్టుకొని వస్తే ఎస్ఐకి కేజ్ చేయమని చెప్పేస్తా. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.